ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే సెమీఫైనల్కి చేరుకున్న టీమిండియా చివరి లీగ్ మ్యాచ్కు రెడీ అవుతుంది. ఆదివారం న్యూజిలాండ్తో దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పటికే సెమీస్లో అడుగుపెట్టడంతో గ్రూప్లో అగ్రస్థానం కోసమే ఈ మ్యాచ్లో గెలుపు కోసం టీమిండియా ప్రయత్నించబోతుంది. లీగ్ స్టేజ్ను హ్యాట్రిక్ విజయాలతో ముగించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టులో పలు మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, షమీలకు కివీస్తో మ్యాచ్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ సమయంలో అది పెద్ద విషయమేమీ కాదని తాను బాగానే ఉన్నట్టు చెప్పాడు. కానీ ప్రాక్టీస్ సెషన్లో మిగతా ఆటగాళ్లంతా భారీ కసరత్తులు చేస్తుంటే రోహిత్ మాత్రం మెల్లగా జాగింగ్ చేసినట్టు తెలుస్తుంది. రోహిత్ భారత్ జట్టు రెగ్యులర్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ సెషన్లో కూడా పాల్గొనలేదు. అందువల్ల అతను కండరాల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నట్టు అనుమానం కలుగుతోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఆడడంపై సందిగ్ధత కొనసాగుతోంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడలేకపోతే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీని చేపట్టాల్సి ఉంటుంది. అయితే గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొనలేదు. గిల్ స్టేడియానికి కూడా రాలేదని తెలిసింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన గిల్ తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో రోహిత్, గిల్ ఇప్పుడు ఆడతారా లేదా అనేది చూడాలి. భారత్ ఆటగాళ్ల ఫిట్నెస్పై ఆందోళన నేపథ్యంలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం అయితే ఖాయంగానే ఉంది. కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి అవకాశం రాని ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ఆడుకుంటే మాత్రం రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు గిల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మహమ్మద్ షమీ కూడా చీలమండలో నొప్పితో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. షమీకి రెస్ట్ ఇస్తే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అయితే మ్యాచ్కు ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో వీరిద్దరూ ఫిట్ అయితే మాత్రం విన్నింగ్ కాంబినేషన్ను మార్చే అవకాశం లేదు. ఎందుకంటే గ్రూప్లో టాప్ ప్లేస్తో ముగించాలంటే న్యూజిలాండ్ను ఖచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆస్ట్రేలియా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఒక టీంతో సెమీస్లో తలపడుతుందని అంచనా వేస్తున్నారు.